హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తుంది. టాస్ ఓడిపోయినప్పటికీ భారత్ తొలి రోజు సత్తా చాటింది. దీంతో ఇంగ్లాండ్ జట్టును 246 పరుగులకి ఆలౌట్ చేయడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. భారత్ స్పిన్ దాటికి ఇంగ్లీష్ ఆటగాళ్లు భారీ స్కోర్ సాధించలేకపోయారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు తుఫాన్ ఆరంభాన్ని అందించారు. అయితే కీలక సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ 24 పరుగులకి అవుట్ అయ్యాడు. ఇక ఒక వికెట్ కి 119 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్లో 2 వికెట్లను కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 80 పరుగుల వద్ద జో రూట్ కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక శుభమన్ గిల్ 23 పరుగులకి తాను కూడా పెవిలియన్ చేరాడు. దీంతో రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో దుమ్ము రేపుతుండగా అతనికి తోడు శ్రేయస్ అయ్యర్ కీలకమైన 34 పరుగులతో బ్యాటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఇక మొత్తంగా రెండో రోజు మిగతా 2 సెషన్లో కూడా టీమిండియా బ్యాటింగ్ ను కొనసాగిస్తే తొలి మ్యాచ్ లో భారత్ విజయాన్ని అడ్డుకోవటం ఇంగ్లాండ్కు అసాధ్యమే.